రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించండి పిలుపునిచ్చిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. ఘనంగా విశాఖ అగ్రపీఠాధిపతులుగా మహాపూజ ఉడుమల బాలగారి నియామకం. ఘనంగా మహాపూజ పొలిమేర జయరావు గారి గురుత్వ వార్షికోత్సవం. ప్రభు యేసును మార్గంలో పయనిస్తున్న మొబైల్ మిషన్ బోధనా బృందం. హైదరాబాద్ అతిమేత్రాసనంలో భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాల్లో సిలువ మార్గం నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో భక్తి శ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర జరిగింది. సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలలో ఇన్వెస్ట్ టీచర్స్ వేడుక ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసనం వెలంగిని మత దేవాలయంలో భక్తియుతంగా సాగిన యువతి యువకులకు ప్రార్థనా సదస్సు. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. ఆదివారం నాడు సెయింట్ పీటర్ స్క్వేర్లో జరిగిన ప్రార్థనా సమావేశంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పాల్గొన్నారు. సెయింట్ పీటర్ స్క్వేర్లోని వేలాది మంది అస్వస్థతకు గురైన ప్రజలు మరియు వారిని చూసుకునేవారు గుమ్మిగూడుగా వీల్చైర్లో కూర్చొని జనసమూహాన్ని పలకరిస్తూ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఊహించని విధంగా కదలి వచ్చారు. మీ అందరికీ శుభ ఆదివారం, చాలా ధన్యవాదాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బిగుసుకుపోయిన స్వరంతో వారితో అన్నారు. Buona domenica a tutti. Grazie tante. అనారోగ్యంతో ఉన్నవారు మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికుల జూబ్లీ కొరకు ఈ ప్రార్థనలు జరిగాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరియు డబుల్ న్యూమోనియా కారణంగా 5 వారాలకు పైగా చికిత్స తర్వాత మార్చి 23న రోములోని జెమెల్లీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బహిరంగంగా కనబడడం ఇదే మొదటిసారి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మద్దతును మరియు గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. ఎప్పటిలాగే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసంలో ప్రపంచంలోని శాంతి కోసం ప్రార్థించమని కోరారు. Padre, Figlio e Spirito Santo discenda su di voi e con voi rimanga per sempre. విశాఖ అతిమేత్రాసన నూతన అగ్రపీఠాధిపతులుగా మహాపూజ ఉడుమల బాలగారి ప్రతిష్టోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలో పునీత పేతురు ప్రధాన దేవాలయ మైదానంలో జరిగింది. దీనికి మతాధికారులు, మతపరమైన మరియు విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జ్ఞానాపుర వీధుల్లో అంగరంగ వైభవంగా పీఠాధిపతులను తీసుకురాగా జ్ఞానాపుర ప్రజలు పూలతో వారికి ఆహ్వానం పలికారు. మహాపూజ కార్డినల్ పూల అంతోని గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారతదేశం మరియు నేపాల్కు అపోస్తలిక్ నుంచి అయిన మహాపూజ లియోపోల్డో జెరెల్లి గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి నిర్ణయాన్ని అధికారంగా ప్రకటిస్తూ లాటిన్లో పాపాల్ బుల్ నియామకాన్ని చదివి వినిపించారు. Franciscus Episcopus Servus Servorum Dei Venerabili Fratri Udumala Bala Shoureddi Actenus Sacrorum Antitisti Varangalensi Constituto Archiepiscopo Metropolitane Visakhapatnamensi Salutem en Benedictionem. ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన పాలనాధికారి అయిన మహాపూజ పొలిమేర జయరావు గారు స్థాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆద్యాంతం కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు, విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ప్రకాష్ గారు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏలూరు పీఠాధిపతులు అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు అధ్యక్షులు మహాపూజ పొలిమేర జయరావు గారి 33వ గురుత్వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఏలూరులోని కార్మెల్ భవనంలో మహాపూజ పొలిమేర జయరావు గారు ఇతర గురువులతో కలిసి దివ్య పూజా బలిని సమర్పించారు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో విశ్వాసులు, గురువులు, సిస్టర్స్ పాల్గొని మహాపూజ పొలిమేర జయరావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభు యేసుని మార్గంలో పయనిస్తున్న మొబైల్ మిషన్ బోధనా బృందం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూణే మేత్రాసనం వారు మొబైల్ మిషన్ కన్వెన్షన్ను నిర్వహిస్తున్నారు. అందులోని భాగంగా విజయవాడలోని వాంబే కాలనీ మరియు ఇతర ప్రాంతాల్లో ప్రార్థనా కూటంలో నిర్వహిస్తున్నారు. సిరియన్ మలంకర క్యాథలిక్ మిషనరీ గురువులు మరియు కన్యస్త్రీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అతి మేత్రాసనంలో ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో 14 స్థలాల్లో సిలువ మార్గం ఘనంగా జరిగింది. వివిధ విచారణల నుండి సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు అమృతవాణి నుండి ఈ కార్యక్రమం మొదలైంది. 3 బస్సుల్లో, కారుల్లో భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సిలువను పట్టుకొని ప్రతి దేవాలయాన్ని సందర్శించారు. ప్రతి విచారణలో సిలువ మార్గం ఒక్కొక్క స్థలంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రదర్ అంటోనీ ప్యాట్రిక్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు ముగింపు ప్రార్థనను దివ్య పూజా బలితో సమర్పించి విశ్వాసాల కొరకు ప్రార్థించారు. విశాఖ అతి మేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో పాప పశ్చాత్తాప పాదయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశాఖ అతి మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ పువ్వుల జీవనబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పాదయాత్ర మార్కొండపుట్టి గ్రామం నుండి మరియు డీకే పట్నం నుండి ఒక్కసారిగా మొదలై క్రీస్తురాజు పుణ్యక్షేత్రం వరకు సాగింది. విచారణ సహాయక గురువులు గురుశ్రీ జయరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొబ్బిలి విచారణకర్తలు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక సిలువ మార్గం కొండపైకి నిర్వహించారు. ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దూసి దేవరాజు గారు ఇతర గురు పుంగవులతో కలిసి సమిష్టి దివ్య పూజా బలిని సమర్పించారు. సికింద్రాబాద్లోని సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ యందు ఇన్వెస్టిచర్స్ వేడుక ఘనంగా జరిగింది. సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ గురుశ్రీ ఎలంగో గారు, స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గురుశ్రీ ఆండ్రూ గారు మరియు స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ దూసి రవిశేఖర్ గారు ఇన్వెస్టిచర్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరేందర్ నారాయణరావు చుంగి గారు పాల్గొన్నారు. గురుశ్రీ ఎలంగో గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వారి సమగ్ర అభివృద్ధికి మరియు భవిష్యత్తు విజయానికి చాలా అవసరమని అన్నారు. విశాఖ అతి మేత్రాసనం కైలాసపురం విచారణలో యువతి యువకులకు ఒకరోజు ప్రార్థనా కూటమి భక్తియుతంగా జరిగింది. విచారణ యువతి యువకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆరాధనను గురుశ్రీ సంతోష్ గారు జరిపించారు. ప్రత్యేకంగా సెయింట్ అగస్టిన్ వారి జీవిత చరిత్రను ఆరాధనలో పఠించడం జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యువత శ్రీసభకు మంచి సైనికులుగా ఉండాలని, శక్తివంతమైన ప్రార్థనా జీవితం జీవించాలని గురుశ్రీ సంతోష్ గారు కోరారు. ఇవి ఈ వారం వార్తలు.
చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.